పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. మనతో పాటు మెదక్ నుంచి అప్రతిహతంగా గెలిచినటువంటి ఎంపీ, బీజేపీ నుంచి గెలిచినటువంటి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఓడిపోయి మెదక్ నుంచి గెలిచారు. ఎక్కడ కోల్పోయారో అక్కడే గెలుచుకున్నారు. సార్, 7 అసెంబ్లీలలో ఒక్క స్థానం లేదు. మీరు కూడా స్వయంగా ఓడిపోయారు. కానీ ఎంపీలో గెలవడానికి కారణం ఏంటి? ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఓకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం తప్ప ఇంకొకటి కాదు. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, నరేంద్ర మోడీ గారి కృషి, ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే బాగుంటుందని ప్రజలు నమ్మడం, నరేంద్ర మోడీ గారి అంచనాలు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి తప్ప మరొకటి కాదు. మెదక్లో హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళ సంస్థానంలో గెలుస్తారని ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు. ఇది మెదక్లో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. తెలంగాణలో గెలవడానికి ఏకైక ఆప్షన్ ఉన్నటువంటి మెదక్ అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్పారు. గెలుపు మీద మీకు అంచనా ఉందా, నమ్మకం ఉందా? మొదటి నుంచి డే 1 నుంచి నేనే గెలుస్తా అని చెప్పిన, గెలిచి చూపెట్టినాను. నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి దుబ్బాక ఉప ఎన్నిక కొట్లాడినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ తోటి కొట్లాడిందో ప్రస్తుతం కూడా అంతే కాన్ఫిడెన్స్ తోటి కొట్లాడినా. మా కార్యకర్తల అండ, ఆశీస్సులు, కేంద్ర నాయకత్వం నా మీద ఇచ్చినటువంటి అచంచల విశ్వాసం, ఇవన్నీ నా ఈ గెలుపుకు దోహదం చేసి. దుబ్బాక ఉప ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి జైత్రయాత్రను ఆపేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మెదక్ తోటి సశేషమైంది అనుకోవచ్చు అంటారా? పూర్తి స్థాయిలో. నేను ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పేటోని, వెనకటికి ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది టైటానిక్ అని. అట్లా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఒకటి ఉండే అనేది చరిత్ర చెప్పే రీతి పరిస్థితి వస్తే తప్ప ఇంకా మిగిలరని చెప్పినా అదే పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు నేను భావిస్తా ఉన్నా. ఓకే, మెదక్లో ఒక్కటి గెలిస్తే మాకు లోక్సభలో గొంతు ఉంటుంది అనుకున్నారు. మెదక్లో బీఆర్ఎస్కు గొంతు లేకుండా శూన్యం చూపెట్టింది ఇవాళ రఘునందన్ రావు విజయము. దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఇది మెదక్ ప్రజల ఆశీర్సులు. మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకొంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కష్టపడి చేసినటువంటి కార్యక్రమానికి కేంద్రంలో పూర్తి స్థాయి అంటే సంపూర్ణ మెజారిటీ గత 2 దఫాలకు వచ్చింది. ఈసారి రాలేదు కాబట్టి బీజేపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? 100% ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మేము అబ్జల్యూట్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చినాం. భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. నరేంద్రుడే 3వ మా ప్రధానమంత్రి అవుతాడు. పూర్తి సమయం ఇచ్చి పూర్తి కాలం భారతీయ జనతా పార్టీ 3వ టర్మ్ కూడా తన కాలాన్ని పూర్తి చేసుకుంటారు. తెలంగాణలో 4 నుంచి 8కి పెంచుకున్నారు. తెలంగాణలో ఏం చేయబోతున్నారు? 100% రిజల్ట్ ఇచ్చినాం. 4ని 8 చేసినాం అంటే 100% మా రిజల్ట్ మేము తెచ్చుకున్నాం. ఇంతటితో తృప్తి పడకుండా తెలంగాణ రాష్ట్రంలో గత 3.5 దశాబ్దాలుగా అన్ని తామై కష్టపడి పార్టీ కోసం చనిపోయినటువంటి అనేక మంది అమరుల కుటుంబాల ఆత్మలు శాంతించాలంటే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన రోజు మాత్రమే అది సాధ్యమవుతుందని నమ్ముతున్నాం. 8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం ఆ దిశగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రంలో మంత్రి పదవుల కోసం మీకు మధ్య ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎవరికి మంత్రి పదవి? కార్యకర్తలాగా పనిచేస్తాను. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అని చేస్తాను, పార్టీ పెద్దలు ఏం చెప్తే పనిచేస్తాను తప్ప ఇప్పుడే మంత్రులు, మంత్రివర్గాల మీద ఆశ లేదు. మొదటిసారి గెలిచిన ఈ జిల్లా ప్రజల ఆకాంక్షని సాధించే రీతి లోపల పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్ గా మెదక్ సంబంధించినటువంటి మీ గోల్ ఏముండబోతుంది? ప్రజల ఆకాంక్ష వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ తప్ప రఘునందన్ రావుకి వేరే ఆకాంక్ష లేదు. రఘునందన్ రావు ఆశా శ్వాస భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కుటుంబం, మా మెదక్ తప్ప నాకు ఇంకొకటి లేదు. మెదక్లో ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతానికి రఘునందన్ రావు కృషి చేస్తారా? మా పనే అది కదా సార్. పార్టీలకు వచ్చినట్టు నుంచి ఆపని తప్పితే వేరే పని ఏం చేస్తలేం కదా. మెదక్ ప్రజలకు మీ ద్వారా మరింత జరగాలని కోరుకుంటున్నాం. ఇది మెదక్ సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలము, 8 మంది ఎంపీలను కలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలపరుస్తామని రఘునందన్ చెప్తున్నారు.